2025 జూన్ 12న అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి లండన్ వెళ్లవలసిన ఎయిర్ ఇండియా ఏఐ-171 ప్లేన్ క్రాష్‌లో 241 మందితో పాటు ఇదే విమానం ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలో ఉన్న మెడికల్ కాలేజ్ పైన కూలడంతో మరో 24 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇంతటి విషాదానికి కారణం ఏమై ఉంటుంది అనేది ఇప్పుడు అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఎయిర్ ఇండియా చెత్త మెయింటెనెన్స్ వల్లే ఇలా జరిగిందని, పైలట్స్‌కి రెస్ట్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ఇవ్వడం వల్ల ఇలా జరిగిందని, ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు మాట్లాడుతూ ఉన్నారు. బోయింగ్ 787 కూలిపోవడానికి అసలు కారణం ఏంటనేది ఇంకా నిర్ధారణ కానప్పటికీ అలా అయ్యుండొచ్చు, ఇలా జరిగుండొచ్చు అనే ఊహాగానాలతో యూట్యూబర్స్ వీడియోల మీద వీడియోలు చేసి దంచికొడుతున్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణం ఎయిర్ ఇండియా నిర్లక్ష్యమేనా? లేక బోయింగ్ యొక్క సాంకేతిక లోపమా అనేది తెలుసుకోవాలి. ఈ విషయం తెలుసుకోవాలంటే మనం బోయింగ్ కంపెనీ గురించి తెలుసుకోవాలి ముందుగా. జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలి అనేది ప్రతి ఒక్కరి కల. అయితే మనం ప్రయాణించాలనుకునే విమానాలు ఎలా తయారవుతాయి? ఎవరు తయారు చేస్తారు అనేది ఎప్పుడైనా ఆలోచించారా? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమాన తయారీ సంస్థలు కేవలం రెండే రెండు. ఒకటి బోయింగ్, రెండు ఎయిర్‌బస్. 1916లో స్థాపించిన బోయింగ్ విమాన తయారీ సంస్థ అమెరికాకు చెందిందైతే, 1970లో స్థాపించబడిన ఎయిర్‌బస్ యూరోప్‌కి చెందిన సంస్థ. బోయింగ్ సంస్థ కేవలం విమానాలు మాత్రమే కాకుండా ఇంకా సైనిక వాహనాలు, శాటిలైట్స్ అంటూ చాలా వాటిని తయారు చేస్తూ ఉంటుంది. అయితే బోయింగ్ సంస్థకు చెందిన విమానాలు కూలిపోవడం ఇదే మొట్టమొదటిసారా అంటే కానే కాదు. 2018, 2019 సంవత్సరాలలో బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు కూలిపోవడం వల్ల 346 మంది మరణించారు. దీంతో బోయింగ్ అనేక విమర్శలను ఎదుర్కోవడమే కాకుండా ప్రజల నమ్మకాన్ని సైతం కోల్పోతూ వచ్చింది. ఇఫ్ ఇట్ ఈస్ బోయింగ్, ఐఎమ్ నాట్ గోయింగ్ అనేది కూడా అక్కడే మొదలైంది. అయితే మనం బోయింగ్ తప్ప వేరే వాటిలో ప్రయాణం చేసే అవకాశం ఉందా అంటే లేదనే చెప్పాలి. దానికి కారణం డ్యూయోపోలీ. కుదిరితే ఎయిర్‌బస్ A320 లేదంటే బోయింగ్‌లో ప్రయాణించడమే తప్ప వేరే మార్గమే లేదు. రీసెంట్ డేస్‌లో బోయింగ్ కంటే కూడా ఎయిర్‌బస్ నాణ్యత కారణంగా ఎక్కువ ఆర్డర్స్‌తో విమాన తయారీ రంగ వ్యాపారంలో అగ్రగామిగా ఉంది. ఇక ఇప్పుడు బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ గురించి తెలుసుకుందాం. 2011లో మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసిన ఈ విమానం అత్యంత సేఫెస్ట్ మోడల్‌గా ప్రచారం చేయబడింది. కానీ 2024లో బోయింగ్ కంపెనీలో పనిచేసిన శామ్ అనే క్వాలిటీ ఇంజినీర్ ఆ విమాన తయారీలో ఉన్న లోపాలను ప్రపంచానికి తెలియచేసినప్పటికీ ప్రయోజనం లేదు. 2019లో బోయింగ్ 737 మ్యాక్స్ ప్రమాదానికి గురైనప్పుడు అటువంటి ప్రమాదాలు ఇంకొకటి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో శామ్ తన ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసినప్పటికీ ధైర్యం చేసి ప్రపంచానికి నిజాలు తెలిసేలా చేశారు. ఇంజనీరింగ్ రంగంలో 40 సంవత్సరాల అనుభవం ఉన్న శామ్ బోయింగ్ డేటాను విశ్లేషించి బోయింగ్ 787 ప్రోగ్రాంలో త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో షార్ట్ కట్స్ ఉపయోగించడం వలన అది విమానం యొక్క భద్రతకు సమస్య తీసుకొస్తుందని చెప్పినప్పటికీ, వార్న్ చేసినప్పటికీ ఎవ్వరూ శామ్ చెప్పిన విషయాలను సీరియస్‌గా తీసుకోలేదు. అంతేకాకుండా విమానాలు తయారు చేసే క్రమంలో అక్కడక్కడ వదిలివేసిన గ్యాప్‌ల వల్ల చాలా తీవ్రమైన సమస్యలు రావచ్చని శామ్ తన సూపర్వైజర్లకు, బోయింగ్ యాజమాన్యానికి చెప్పినప్పటికీ, అతను చెప్పిన విషయాలను పట్టించుకోకపోవడమే కాకుండా నోరు మూసుకొని ఉండమని హెచ్చరికలు కూడా జారీ చేశారట. ఇలా అంతర్గతంగా ఉన్న లోపాలను ఎత్తి చూపించిన క్వాలిటీ ఇంజినీర్ అనుమానాస్పదంగా మరణించడం కూడా జరిగింది. సో ఇన్ని సాంకేతిక సమస్యలు ఉన్న బోయింగ్ నిర్మాణాత్మక లోపాలను వదిలేసి వాటి మీద చర్చ చేయకుండా ఇప్పటి అహ్మదాబాద్ ప్రమాదానికి కారణం కేవలం ఎయిర్ ఇండియా మెయింటెనెన్స్ మీదనో లేదంటే పైలట్ మీదనో నెట్టేయడం మాత్రం ఖచ్చితంగా ఖండించవలసిన విషయం. ఈ విషయం పట్ల ఎయిర్ ఇండియా నైతిక బాధ్యత వహించాలి తప్ప ఇక్కడ నేరం ఎయిర్ ఇండియాది కాదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. బోయింగ్ విమానాల నాణ్యతపై వరుసగా వస్తున్న విమర్శల దృష్ట్యా 2021లోనే డ్రీమ్ లైనర్ విమానాల డెలివరీలను నిలిపివేసినప్పటికీ ఆ తర్వాత బోయింగ్ తయారీ ప్రక్రియలో మార్పులు చేసి తమ విమానాలు సురక్షితమని బోయింగ్ సంస్థ పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ ఎమర్జెన్సీ డోర్లు ఆకాశంలో తెరుచుకోవడం, ఆక్సిజన్ మాస్కులు ఫ్లైట్లో లేకపోవడం, సీఈఓ రాజీనామా చేయడం,
నాణ్యతలోనూ, నిర్మాణంలోనూ ఉన్న లోపాలను ఎత్తి చూపించిన శామ్ అనే ఇంజినీర్ ఆకస్మిక, అనుమానాస్పద మరణం వంటి ఘనమైన గత చరిత్ర కలిగిన బోయింగ్ విమానాల గురించి మీ అభిప్రాయం ఏమిటనేది కామెంట్ చేసి చెప్పండి.